శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గ గారు. నమస్తే అండి. తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారించిందండి. మరి ఇప్పుడు అయితే ఒక పక్కన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా చెప్పుతుంది ఏంటంటే చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు కల్తీ అక్కడ యానిమల్ ఫ్యాట్ అనేది జరగలేదు, జరగకుండానే ఈ ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాద్ధాంతం చేశారు, క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పేసి రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. సో మరి అటు పక్కన సిట్టును నమ్మాలా, లేకపోతే ఈ వైరల్ అవుతున్న వీడియోలు నమ్మాలా? అంటే ఇప్పుడు ముందు అసలు ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటేనండి, ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళింది వైవి సుబ్బారెడ్డి. నాకు సిబిఐ విచారణ కావాలని అడిగారు. సో సిబిఐ సిట్ కల్పించిన రిపోర్ట్ ఇది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్ట్ కిందే లెక్క మీరు తీసుకోండి. వాళ్ళ తరఫున వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు క్లియర్ కట్గా మీకు నెయ్యే లేదు, అసలు నెయ్యే కాదు, కెమికల్స్ వాడారు అన్నారు. మీకు ఇంకో సంగతి తెలుసో లేదో, అంటే తెలిసే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అండి, కెమికల్స్ ఎలా రకరకాలుగా ఎలా కలిపారంటే, ఫస్ట్ ఒక కెమికల్లో ఇంకొక రకమైన కెమికల్ కలిపితే నెయ్యిలాగా తయారవుతుంది. దానికి మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తే మీకు నెయ్యి వాసన వస్తుంది. మీకు ఒకరోజు ఒక వీడియో వచ్చింది వైవి సుబ్బారెడ్డిది, ఇట్లా చేతికి రాసుకుని బా ఎంత మంచి నెయ్యి వాసన అన్నాడు ఆయన. అది వైరల్ అయింది. అది ఒక ఎవిడెన్స్ మీకు చెప్తున్నా. అలా మామూలుగా మీరు అసలు నెయ్యి ఇట్లా రాసుకోవాల్సిన పనే ఉంది. ఇప్పుడు నందిని నెయ్యి వాడారు ఇంతకుముందు, ఎవరు నెయ్యి ముట్టుకుని ఇది నెయ్యా కాదా అని ఎవడు టెస్ట్ చేయడుగా. సుబ్బారెడ్డి గారు అట్లా టెస్ట్ చేశాడు, ఒక వీడియో వచ్చింది గతంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చాలా విషయాలు ఇందులో మనం మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు అన్నట్టుగా ఏ సోషల్ మీడియాలో వస్తుంది మీకు, అమరావతిలో మహిళలందరూ వేశ్యలన్న ఒక పెద్ద మనిషి ఒక వీడియో చేశాడు. ఇవాళ సిట్టే తేల్చి చెప్పేసింది జంతువుల కొవ్వే లేదుట. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, కల్తీ నెయ్యి అని చెప్పారు. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు కల్తీ జరిగిందని ఎలా చెప్తారో అని ఆ రోజు ఆయన మీద పడ్డారు. ఆయన జంతువుల కొవ్వు కలిసిందని ఆయన చెప్పలా, ఇట్లా ఒక వార్త వచ్చింది అన్నారు అంతే ఆయన. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కల్తీ జరిగింది అనేది అర్థమవుతుంది కదా. కల్తీ జరిగింది సార్. కల్తీ అంటే అసలు మీకు అసలు కాదు. అసలు ఆ వీడియోలు చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. అసలు ఎటు వెళ్తున్నామండి ఇది? అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారును లేదా పవన్ కళ్యాణ్ ఏమైనా ఈవోల్గా ఉన్నారా, లేకపోతే చైర్మన్గా ఉన్నారా? వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్తారు? అన్న బుర్ర ఉందా? ఇప్పుడు అసలు జరిగింది ఎవరి హయాంలో? 2019-24 మధ్యలో సిట్ ఏ నివేదిక ఇచ్చింది? 60,000 లీటర్ల నెయ్యి వాడారు, 20 లక్షలకి పైగా వాళ్ళు లడ్డూలు తయారు చేశారు, 250 కోట్లు వీళ్ళు కుంభకోణం చేశారు. ఇక్కడ ఇంకా చాలా పాయింట్స్ మీరు మాట్లాడుకోవాలి. ఒకటి, బోలేబాబా వైష్ణవి డైరీస్ ద్వారా వీళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ ఎవడు కూడా బోలేబాబా స్థాయి ఏంటి అంటే, స్థాయి ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎంత నెయ్యి ఇవ్వగలరు, నందినిలాగా వాళ్ళు ఇవ్వగలరా లేదా అది చెప్పలేదు. అంతకుముందు కూడా వీళ్ళందరూ మేము వాళ్ళకంటే తక్కువకి కిలో కొన్నామని అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకంటే వాళ్ళ హయాంలో కంటే వాళ్ళు ఒరిజినల్ నెయ్యి కొన్నారు. నందిని వాళ్ళు మాకు కుదరదు, ఇంతకంటే తక్కువకి ఇవ్వలేమన్నారు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులైనా కూడా దేవుడి కోసం వాళ్ళు దిగొచ్చి మేము మ్యాక్సిమం ఈ రేటుకి ఇస్తామండి, బయట రేటు కంటే ఇంతకి మేము స్వామివారి కోసం ఇస్తామంటే మీరు కాదు పొమ్మన్నారు. ఆ తర్వాత నిన్న చిన్నప్పన్న ఎవడైతే ఉన్నారో, అంటే వైవి సుబ్బారెడ్డి పిఏ, అతని అకౌంట్లోకి 5 కోట్లు వచ్చింది. అతను ఎంత మంచివాడంటే 5 లక్షలు మాత్రం ఉంచుకుని మిగతా డబ్బు ఆయన వేరే అకౌంట్స్కి పంపించాడు ఆయన. అయితే ఇప్పుడు సుబ్బారెడ్డి అకౌంట్స్ అడిగితే ఆయన ఏం చేశాడు, కోర్టుకు వెళ్ళాడా? నా అకౌంట్ బుక్స్ ఇవ్వనని, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వనన్నాడా? ఎందుకు ఇవ్వనన్నాడు? మరి నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళావు సుబ్బారెడ్డి? ఇవన్నీ జరిగాయా? ఇంకో పక్క అసలు కల్తీయే లేదన్న వాళ్ళు ఇవాళ కోర్టు ఇవాళ జంతువుల కొవ్వు కలపలేదన్నారు. మీకు పొన్నవోలు సుధాకర్ గుర్తుంటే ఒకసారి మనం పాత వీడియోస్ చూస్తే అందులో పంది కొవ్వు కలిసిందో ఏదో అన్నాడు, అతనే అన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్లో ఇదంతా మిస్లీడ్ చేస్తూ, అంటే ఇక్కడ హిందువులు, ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయండి. ఇక్కడ మతం మీద సెన్సిటివ్ నేను చెప్తా, అదే కరెక్ట్, వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు చాలా సెన్సిటివ్ గా విషయం ఇది.
ఇప్పుడు వీళ్ళందరూ కూడా తిన్నారు, ఆ కెమికల్ తిన్నారు హిందూ భక్తులు. కరెక్ట్. స్వామివారికి అదే అభిషేకం చేశారు. మీకు లేకపోతే మీకేంటంటే ఇదంతా దాన్ని పక్కన పెట్టేస్తున్నారు, డైల్యూట్ చేస్తున్నారు. అసలు ఈ వీళ్ళు హిందూ సంఘాలు ఎక్కడ ఉన్నాయి? నేను ఇప్పుడు ఏది అదే డైలీ గొంతు అడుగుతున్నానండి. గొంతు ఒకటే చించుకునే ఒక్కటే మీరు అన్నది కరెక్ట్. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి హిందువుల మనోభావాలతో. ఒకటి, అసలు స్వామివారి కైంకర్యానికి మామూలుగా ఏంటంటే మీకు తెలుసు, నైవేద్యాలు పెట్టినప్పుడు నెయ్యి అభీకరిస్తాం మనం. అభీకరించడం అంటే ఇట్లా 2 చుక్కలు వేయటం, అది పవిత్రత అన్నమాట. ఇప్పుడు మీరు మొత్తం స్వామికి నివేదన ఇచ్చేటప్పుడు ముందు నెయ్యి అభీకరించాకే ఇస్తాం. లేదు, సో చక్కెర పొంగల్ చేయాలండి. చెయ్యాలి. నెయ్యి వాడతారు కదా. నెయ్యి సో వాడతారు, ఇవన్నీ వాడాక కూడా మళ్ళీ వాడతాం. అంటే నేను అనేది ఏంటంటే మొత్తం ఆయనకి పెట్టే అన్ని నైవేద్యాల్లో ఈ కెమికల్ వాడారు. నెంబర్ 1 పాలాభిషేకం ఉందనుకోండి. పాలాభిషేకం అన్నారు. పాలు పోసారో లేదో తెలియదు మనకి. కెమికలే పోసారు, కెమికల్స్ తో ఇదే తయారు కదా, ఈ చేసిన పాలే. పాలు పోసారు. అందుకని ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టుగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఇవాళ హిందువులు మేల్కొని, నేను అదే అడుగుతున్నా, హిందూ సంఘాలు ఎక్కడికి వెళ్ళారు, స్వామీజీలు ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ మీరందరూ బయటికి రావాలి. మీరందరూ మాట్లాడారు. అయోధ్యకి 1,00,000 లడ్డూలు పంపించారు మీరు, ఇదే కెమికల్స్తో తయారు చేసింది. ఇది కాకుండా మిగతా హిందూ టెంపుల్స్లో మీరు ఇదే కల్తీ నెయ్యి వాడారా? ఇంకా ఎన్ని కోట్ల కుంభకోణం చేశారు? అది కూడా బయటికి రావాలి. సో ఎంటైర్ ఇండియా మొత్తం తిన్నారండి ఈ తిన్నారు. లడ్డు. ఇది అయితే ఇక్కడ మీకు ఇక్కడ ఒక విషయం నేనేం చెప్తానంటేనండి, ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలో జరిగింది, హిందువులకి ఎందుకు ఏమీ జరగలేదు అంటే, కల్తీ నెయ్యి తిన్నా, కల్తీ మద్యం తాగితే 30,000 మంది చచ్చిపోయారు. ఉమ్, మీకు తెలుసు, అవును. చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. కానీ ఇక్కడ నమ్మకంతో దేవుడి ప్రసాదం తిన్నారు కాబట్టి వాళ్ళు అనారోగ్యం పాలు కాలేదు. ఎక్కువగా హామ్ కాకపోవచ్చు, కావచ్చు. అంటే ఏదైనా జనరల్ గా చెప్పండి. చెప్తున్నా, ఇక్కడ నమ్మకం అనేది ఉమ్, వీళ్ళని కొద్దిగా కాపాడింది అంతే. 100% కాపాడింది నేను చెప్పట్లేదు. అదే అదే. నమ్మకం అనేది కొంచెం కాపాడింది, అందుకని వెంటనే బయటపడలేదు అని. ఉమ్, ఇప్పుడు కల్తీ మధ్యలో వెంటనే మీకు అక్కడ కనిపించింది కదా, ఇక్కడ కనిపించలేదు. ఇంకో సంగతి తెలుసో లేదో మీకు, ఒక అజ్ఞాత భక్తుడు లేఖ రాస్తేనే ఇదంతా అప్పుడు సుబ్బారెడ్డి మైసూర్కి పంపించి ఈ బోలే బాబా అంతా మళ్ళీ నేను వెనక్కి పంపించాను అన్నాడు చూడండి, ఉమ్, 4 ట్యాంకర్లు. ఉమ్. అతను రాశాడు కల్తీ ఉంది లడ్డూలు అంటేనే అతను కదలికి వచ్చింది. కానీ విషయం ఇవాళ మీకు సిబిఐ సిట్ తేల్చిందండి, ఖచ్చితంగా మీకు ఇందులో కల్తీయే ఉంది, ఇది నెయ్యి కాదు. రైట్, ఇది ఒక పక్కన పెడదాం. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి వస్తుంది, కొండను దవ్వి ఎలకలను పట్టారా అనే ప్రశ్న వస్తుంది ఛార్జ్ షీట్ ప్రకారం చూస్తే. అంటే పెద్ద తలకాయలు మొత్తం సైడ్ అయిపోయాయా, వీళ్ళు బలి పశువులా అంటే వీళ్ళకి ఏదో సెటిల్ చేసి వీళ్ళ పేర్లు ఎక్కించారనేది ఇంకొక వాదన. దీన్ని మీరేమంటారు? అంటే మీకు సుబ్బారెడ్డి పేరు రాకుండా ఉండదండి, ఎందుకంటే సుబ్బారెడ్డే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సుబ్బారెడ్డి మీద పెట్టాలి. 36 మంది పేర్లు బయటకు వచ్చాయి, ఇంకో 11 మందిని యాడ్ చేస్తారని అన్నారు. అయితే సుబ్బారెడ్డి ఆ రోజు ఉన్నారు కాబట్టి, సుబ్బారెడ్డి పిఏ కాబట్టి, ఈ డబ్బులు సుబ్బారెడ్డికే వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు అవి కూడా బయటకు తీస్తారు. కాబట్టి సుబ్బారెడ్డి తప్పించుకోవటానికి ఏమీ లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఆ రోజు చెప్పారు కదా, ఈ రోజు మీరు జంతువుల కొవ్వు లేదన్నారు అంటూ చాలా తెలివిగా మాట్లాడుతున్నాము అని మీరు క్రిస్టియన్స్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. అది కాదు కావాల్సింది. ఇవాళ హిందూ ఆలయాల మీద మీరు చేసిన పెత్తనానికి మీరు ఈ రకంగా చేశారు కాబట్టి, ఇప్పుడు నేను ఇంకొకటి కూడా అడుగుతున్నానండి, భవిష్యత్తులో ఒకవేళ వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే హిందూ దేవాలయాల్లోకి, అంటే వాళ్ళు ఇలాంటివి అసలు వాళ్ళు అడుగు పెట్టడానికి వీల్లేదు. మీకు నమ్మకం ఉంటే ఉండనివ్వండి, నమ్మకం ఉంటే ఒక అఫిడవిట్ ఇవ్వండి, వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకురండి. కానీ మీకు సంబంధించిన వ్యక్తులను అక్కడ నియమించే అధికారం వాళ్ళకు ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ సుబ్బారెడ్డి వాళ్ళ సొంత బావయ్య, కరుణాకర్ రెడ్డి వియ్యంకుడు అవుతాడు, ధర్మారెడ్డిని కావాలని తెచ్చుకున్నాడు ఆయన. అందరూ తప్పులు చేశారు. ఇంకా నా డౌట్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ ఇది కల్తీ నెయ్యితో ఆగిందా, ఇంకేం కల్తీలు చేశారు, ఆభరణాలన్నీ ఉన్నాయా లేదా, వీళ్ళు ఎన్ని వేల కోట్లు తినేశారు, మరి ఈ లెక్కలన్నీ ఎలా వస్తాయి? ఇప్పుడు పింకు డైమండ్ లేకుండానే చిన్న పింకు డైమండ్ని పట్టుకుని చంద్రబాబు నాయుడు మీద నింద వేసి ఒక ఎవరు రమణ దీక్షితులు అనే వ్యక్తి బయటకు వచ్చి అక్కడ నిజంగా వ్యాలిడ్ పాయింట్ అండి. ఇప్పుడు కల్తీ నెయ్యిలోనే ఈ కల్తీ చేశారంటే ఇప్పుడు బంగారం సంబంధించిన దాంట్లో అసలు ఏం జరుగుంటది? ఇప్పుడు మీరు మొన్న అనంత పద్మనాభ స్వామి చూశారు, అవునవును, అక్కడ బయట వాటికి అనంత పద్మనాభ కాదండి, ఈ బంగారు బల్లి ఉందా కంచిది, అవును బయటకు వచ్చిందా? బయటకు వచ్చిందిగా. అదేంది బంగారం సంబంధించి ఆ పోత ఏదో వేరేది అది వచ్చింది. ఇది కూడా ఎన్నిగా అక్కడ అతను తినేశాడని అంటున్నారు. నేను అంటున్నది అదే, గుళ్ళల్లో అసలు వేరే వాళ్ళ పెత్తనాలు ఏంటి? ఒక మసీదులో వాళ్ళ పెత్తనాలు మన పెత్తనాలు ఉంటాయా?
ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఏ మస్జిద్‌లోనైనా తన పెత్తనం చేయగలరా? ఏ చర్చిల్లోనైనా ఒక ముఖ్యమంత్రి ఇలాంటివి ప్రశ్నించగలరా? మోదీ గారు ఎందుకు దీని మీద దృష్టి పెట్టట్లేదు? పెట్టి తీరాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇంతమంది హిందువులు ఉండి కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటప్పుడు, హిందువుల సొమ్ముతోటి మీరందరూ జల్సాలు చేసుకుంటూ ఉంటే, మమ్మల్ని మోసం చేసి మా సొమ్ము తినేసి, మేము దేవుడికి భక్తితో ఇచ్చిన కానుకలు మీరు తినేస్తూ ఉంటే, ఇది ఎక్కడ న్యాయం? పైగా మీరు ఎదురుదాడా? మీ సోషల్ మీడియాలో జంతువుల కొవ్వు లేదన్నారు అంతే. అక్కడ అసలు మీరు అసలు నెయ్యే కాదది. నెయ్యి కాదని చెప్తే దాని మీద మాట్లాడకుండా అతి తెలివన్నమాట ఇది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అండి. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి, సుబ్బారెడ్డి వచ్చి మాట్లాడాలి, కరుణాకర్ రెడ్డి మాట్లాడాలి, ధర్మారెడ్డి మాట్లాడాలి, రమణ దీక్షితులను తీసుకొచ్చి మేము ఆ రోజు అబద్ధం చెప్పించాము, అది అసలు పింక్ డైమండ్ పోలేదు, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదు, దాని మీద మీకు ఆర్కియాలజీకి సంబంధించిన అతను డైరెక్టరు రీసెర్చ్ చేసి మైసూర్ మహారాజా ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక చిన్న హారం కొంటే అందులో చిన్న ఒక స్టోన్, అది పింక్ స్టోన్, అది డైమండ్ కూడా కాదు, అది వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా వివరణ ఇవ్వాలి. ఇప్పుడు మీరు నింద వేసేసారు కదా, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు మోసారు కదా నింద, ఇవాళ దానికి ఒక పరిష్కారం రావాలి కదా. ఇప్పుడు వాళ్ళు కల్తీ నెయ్యి విషయంలో అందరూ వచ్చి కూర్చుని మాట్లాడాలి, ఈ విషయం కూడా తేల్చాలని నేను అడుగుతున్నాను.